73 మంది అనారోగ్య బాధితులకు 63 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి పట్టణంలోని మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గ అబ్జర్వర్ అనితా యాదవ్తో కలిసి 73 మంది అనారోగ్య బాధితులకు మొత్తం 63 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బాధితుడికి త్వరితగతిన సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల కష్టకాలంలో అండగా నిలవటం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని అన్నారు. ఈరోజు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఎవరైతే అభాగ్యులు ఉంటారో వారికి ఇది ఒక వరం. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్ధిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎందరో వారికి కావాల్సిన శస్త్రచికిత్సలు ఏవైతే ఉన్నాయో అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే ముందే పెట్టుబడి పెట్టలేక హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎల్ఓసి సౌకర్యం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఆరోగ్యానికి పెద్దపీట వేయడం జరిగింది. ఇప్పటికే గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఒక్క ప్రైమరీ హాస్పిటల్ ఏదైతే హెల్త్ సెంటర్స్ ఉంటాయో అక్కడ దగ్గర నుంచి జిల్లా నియోజకవర్గ హాస్పిటల్ను కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అన్ని దగ్గర ఎవరికి అభాగ్యులు ఉంటారో వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. దానిలో భాగంగా ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే గత 30 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదిగిన రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో 100 పడకల నుంచి మనం 50 పడకలు పెంచి 150 పడకల హాస్పిటల్ కూడా ఈ ప్రభుత్వంలోనే చేసుకున్నాం. ఇప్పుడే త్వరితగతిన పనులు కూడా పూర్తి అవుతూ ఉన్నాయి. ఇప్పటికే 23 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ కావడం జరిగింది. క్రిటికల్ కేర్ యూనిట్ ఏదైతే ఉందో ఆ క్రిటికల్ కేర్ యూనిట్ను రేపు సంవత్సరం మార్చి కల్లా పూర్తి చేసి ఇక్కడే ఏవైతే స్కానింగు అలాగే అన్ని చికిత్సలకు సంబంధించి వైద్య పరికరాలను కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. అప్పుడు తిరుపతి, మదనపల్లి అలాగే బెంగళూరుకు పోయే పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ చికిత్స అందించేదానికి కూడా వెసులుబాటు ఉంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 104 పనిచేస్తూ ఉంది. అలాగే ప్రతి ఒక్క ఏరియా హాస్పిటల్లో, ప్రైమరీ హెల్త్ కేంద్రాలలో, ఆయుష్ హాస్పిటళ్లలో ఎక్కడికి పోయినా కూడా గతంలో మందుల కొరత ఉండేది. ఇప్పుడు ఏ విధమైన కొరత లేకుండా ప్రతి ఒక్క హెల్త్ సెంటర్లలో కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి పై స్థాయి డాక్టర్ల వరకు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క అనుసంధాన కార్యక్రమం ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి డేటా కావాలి, ప్రతి ఒక్క పేషెంట్ గ్రామాల్లో పనిచేసి చిన్న చిన్న కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డేటా కావాలని చెప్పి ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ సంజీవిని కార్యక్రమాన్ని కుప్పంలో దిగ్విజయంగా పూర్తి చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ డేటా ఉన్నప్పుడు తప్పకుండా ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలు ఉంటాయో అవన్నీ ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవిని పథకాన్ని కూడా దిగ్విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి విషయానికి వస్తే మన నియోజకవర్గం రాయచోట్లో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇప్పటికే మనం 12,000 మంది రోగులకు 14 కోట్ల రూపాయలు ఇచ్చామంటే ఒకసారి అర్థం చేసుకోవాలా ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది. సగటున ప్రతి ఒక్క నెలకు 65 లక్షల రూపాయలు కేటాయించింది ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి. దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.